ఫిబ్రవరి 2024 మిథున రాశి ఫలాలు. నెలవారీ రాశి ఫలం 2024 ప్రకారం ఈ నెల సగటు కంటే మెరుగ్గా ఉంటుందని భావన. బృహస్పతి మీ జన్మ చార్ట్ యొక్క 11వ ఇంట్లో నివసిస్తున్నప్పుడు మీ కోరికలను నెరవేరుస్తాడు. మీ పనిలో ఎటువంటి ఆటంకాలు రాకుండా చూసుకుంటాడు. మీ సంపాదనను పెంచడంలో మీకు సాయపడతాడు. అదృష్టానికి అధిపతి అయిన శని అదృష్ట ఇంట్లో ఉంటాడు. దూర ప్రయాణాలు చేసేందుకు మీకు వీలు కల్పిస్తాడు. లాభాలను పొందడంలో మీకు సాయపడతాడు. అలాగే ఆధ్యాత్మికతను పొందడంలోనూ మీకు తోడుంటాడు. మిథున రాశి వారికి కెరీర్ పరంగా ఈ నెల అద్భుతంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 11వ ఇంట్లో ఉండి మీ సీనియర్ అధికారుల అనుగ్రహాన్ని పొందడంలో మీకు సాయం చేస్తాడు. వారు మీకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో సాయపడతారు. మీకు సరైన అవకాశాలను అందిస్తారు. తద్వారా మీరు మీ కెరీర్లో రాణించగలరు. మిథున రాశి వారికి ఈ నెల మొత్తం అనుకూలంగా ఉంటుంది. అయితే 4వ ఇంట్లో నోడల్ ప్లానెట్ కేతువు ఉండటం వల్ల మనస్సులో కొన్ని అనుమానాలు కలుగుతాయి. కానీ 5వ ఇంట్లో బృహస్పతి యొక్క అంశం మీరు రాణించేందుకు సహాయపడుతుంది. జ్ఞానాన్ని పొందాలనుకునే కోరిక మీలో పుడుతుంది. మీరు తరచుగా కొత్త విషయాన్ని చదవాలని కోరుకుంటారు. దీని కారణంగా మీరు విద్యారంగంలో విజయాన్ని అందుకుంటారు. 4వ ఇంట్లో కేతువు ఉండటం, 10వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ మాసం కుటుంబ విషయాల్లో ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మీ మనస్సు మీ ఇంట్లో తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దూరమయ్యే పరిస్థితి రావచ్చు. ఆరోగ్య సమస్యలు మీ తల్లిదండ్రులను కూడా బాధించవచ్చు. మీరు ఏదైనా ప్రేమబంధంలో ఉన్నట్లయితే నెల ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మరియు మీ ప్రియమైన వారికి మధ్య ప్రేమ అభివృద్ధి చెందుతుంది. ప్రేమ యొక్క నిజమైన నిర్వచనం మీకు అర్థమవుతుంది. మీరిద్దరూ ఒకరికొకరు సమయాన్ని కేటాయించుకుంటారు. మీరిద్దరూ ఒకరికొకరు విలువనిస్తారు. మీరిద్దరూ ఒకరి భావోద్వేగాలకు మరొకరు ప్రాముఖ్యతనిస్తారు. మీరిద్దరూ మీ బంధంలో పరిణితి చెందుతారు. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి హెచ్చుతగ్గుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు అనిపించవచ్చు. ఒకవైపు బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడంలో మీకు సాయపడతాడు. శని కూడా 9వ ఇంట్లో ఉండటం వల్ల 11వ ఇంట్లో పూర్తిగా ఉండడం మీ సంపాదనలో మంచి పెరుగుదలను సూచిస్తోంది. మరోవైపు ఈ నెల ప్రారంభంలో సూర్యుడు 8వ ఇంట్లో సంచరించడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఈ నెల మీ ఆరోగ్యానికి సంబంధించి హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. అలాగే 6వ ఇంటి అధిపతి 5వ మరియు 12వ ఇంటి అధిపతులతో 7వ ఇంట్లో ఉండి మీ రాశిపై దృష్టి సారిస్తాడు. ఇది మీ ఆరోగ్య క్షీణతకు దారితీస్తుంది. మీరు అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక పరిహారం చూసుకున్నట్లయితే ప్రతి ఆదివారం సూర్య భగవానునికి నీటిని సమర్పించాలి.